హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, మా శివారెడ్డి అన్న 2 నాటుకోలు తీసుకొచ్చాడు. ఇదండి మా శివారెడ్డి అన్న. ఆయన చెప్పనా, 2 నాటుకోలు తీసుకొచ్చాడు. ఆ నాటుకోలని ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇదండి బాబాయ్, బాద్షా సినిమాలో రజనీకాంత్ కదా వచ్చినట్టు వస్తాండవు నువ్వు. నువ్వు వీక్కుంటే నువ్వే వీక్కోవాలా. నువ్వు యూట్యూబ్లో బాగా ఇదైపోయావు. కాదన్నా, వీక్కుంటే నువ్వే వీక్కోవాలి. ఇంకా యూట్యూబ్లో కోడి ఎలా చేస్తున్నావు, దాన్ని ఏంటికి ఎలా పీకుతున్నావు, ఏదో చిన్న పిల్ల కానీ మీరందరూ కూడా ఇలాగే పీకాలి. కోడిని ఎలా చేయాలన్నా చెప్తున్నావా యూట్యూబ్లో? కాదన్నా, మనది మాస్ బిజినెస్ అయినా క్లాస్ కోవాలోకి చేరాల. అదే మరి. ఏంటి బాబాయ్ సంగతులు? నాకు వేస్తావా? వేస్తా. ఈ 2 కోళ్ళు కట్ చేసి నువ్వు కొట్టుకుంటే కొట్టేసుకో. మరి నేను కొట్టేసుకుంటా. వేస్తాయి. ఒక్క నిమిషం. నాటుకోడి పీకాలంటే చాలా గట్టిగా ఉంటుంది అబ్బా. ఇది శివారెడ్డేనా ఇకరా? దీన్ని కూడా యూట్యూబ్లో చూపిస్తా. దాన్ని ఇట్లా దగ్గర పట్టుకో. పట్టుకురా లేపు. దీన్ని ఇది కనిపించాల. ఇలా పట్టుకో మంచిగా. ఇదండి, ఇది స్కిన్లెస్ అనమాట. రెగ్యులర్గా అంటే వీళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనమాట. స్కిన్తో తినారు ఇది, అందుకోసం స్కిన్లెస్ చేశారు. స్కిన్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే స్కిన్తో అసహ్యంగా ఉంటుంది, అది ఇది అని క్లాస్గా తింటారంట. ఇది ఊరి నుంచి వచ్చిందండి. ఇది ఇక్కడ తీసుకుందా, కానీ ఇక్కడ ఇంత గట్టిగా ఉండవన్నా. అంటే మామూలుగా గుడి దగ్గర మొక్కుకొని చేశారా బోనాలకి? ఓకే, సరిగ్గా అది శివారెడ్డి సార్ వాళ్ళ చెల్లెలు అంటే మాదాపూర్లో ఉంటుంది. సార్ మొన్న చేసిరు, మన పోయిన బుధవారం చేసిరు. రైట్. అంటే సికింద్రాబాద్ దగ్గర జరిగిన ఇక్కడే ఇప్పుడు అంతా చూపించే అసలు మొదలు చూపించకపోతే ఎలాగా? అంటే మనోడు మాటల్లో ఎక్కడ కొనబోతున్నాడు కెమెరా. అదే ఇదండి. ఇంకా దాని దగ్గరికి తీసుకోపంగా. ఇదండి ఈ నాటుకోడివి కందనకాయ లివరు. ఏ బాబాయ్ ఆగు బాబాయ్. కాలు మీద పడతారు మనుషుల మీద. నీకు ఇస్తా కదా నేను. ముందు ఈయన వెళ్ళిపోయిన తర్వాత నాకు కూడా ఉన్నారు కదా. నాటుకోడి బొచ్చు అదే మనం స్కిన్తో చేస్తే ఈ బొచ్చు ఇంత కనిపించదు. శివారెడ్డేనా నీ సైడ్ కనిపించింటే బాగుండు కానీ నువ్వు కనిపి కాసేపు అన్నాడు. హలో, ఎందుకురా నా బండి వేసుకొని ఇక్కడ చికెన్ షాప్ కాడరా. చికెన్ షాప్ కాడికి ఇదండి నాటుకోళ్ళు వచ్చేసి బాగున్నాయి ఇవి. అంటే ఇంత స్టాండర్డ్ ఉంటాయి. అక్కడ అమీర్పేటలో 1.5 kg వరకే ఉంటాయి. ఇవి కొద్దిగా స్టాండర్డ్గా ఉన్నాయి. కేజీన్నర కూడా. ఇది తూకం ఎంత వచ్చిందో చూసుకోనా.
2 కేజీల 160 గ్రాములు వచ్చింది. ఓకేనా? నేను దానికే సపరేట్. ఏదానికి దానికే ఒకటిసారికి ఒకటి వాళ్ళ చెల్లెలుగా. ఇదండి ఎలా ఉన్నాయి నాటుకోళ్ళు. చెప్పన్నా శివారెడ్డి అన్న, డిజైన్ ఎలా కొట్టాలి? మీడియం సైజ్. మీడియం సైజు కొంతమంది వస్తారు ఆ మీడియం సైజ్ అన్నీకి రాక పాపం మేడం సైజు అంటారు. మీ మేడం ఏ సైజు నాకేం మొన్న ఒక ఆయన జోక్ చేస్తున్నాడు. ఆయన అంతేలే, ఆయన మాట్లాడి లేనో లేదన్నా అంటే ఎమ్మడే తప్పు పట్టించుకుంటారా కదా మీరు అని అంటున్నాడు. బాబాయ్ బోనాలకు వస్తావు. ఇది బోనాల సందర్భంగా తెచ్చిన కోడే బాయ్. ఇది చేశాను. అవునా? మరి ఆ రోజు తెచ్చి మరి ఈ రోజు దాకా పెట్టారా? లేదు, పొద్దున్న నేనే తెచ్చిన పోయి. మరి ఎవరైనా ఆదివారం వస్తారు కానీ బాబాయ్ ఆ చాయ్ గ్లాసు సైజు మార్చు బాబాయ్, మరీ అన్యాయంగా వస్తున్నావు. చాయ్ కొద్దిగా పెద్దది పెట్టు, తాగినోడికి కూడా యానో జపాన్లో కూడా చూడలేదు నేను అట్లాంటి గ్లాసులు. కింద చిన్నగా పైన ఏదో పెద్దగా ఉన్నట్టు విజ్ఞానం జండు బాంబు సీసా పెట్టినట్టు ఉన్నాయా? అంటే నేను వచ్చినప్పుడల్లా నాకు మోసం చేస్తున్నావు అనమాట నువ్వు. అన్నా 100 రూపాయలు ఇయ్యి, నేను ఇస్తా. క్యాష్ ఇవ్వాలా? చెప్పవి నాకు సాయం చేసినావు ఇందాక. నీ 100 నీకు సెల్లు. ఎవరు మనోడేనా? వీరసింహారెడ్డి పేరు నిలబెడుతున్నావు. ఇదండి సిటీలో ఉన్న కోడి, నాటుకోడి అయితే ఇది ఇంత తేలిక కట్ చేసాం. అదే ఆంధ్ర నుంచి వచ్చి భీమవరం ఇది సంక్రాంతి బరిలో దిగిన కోళ్ళు ఉంటాయి కదా, 12 కోళ్ళు, ఆ జీడిపప్పు వీటిని ఉంటాయి బాబాయ్. అవి కటింగ్ అవ్వవో కత్తే రివర్స్ అవుతుంటుంది. ఈ సిటీలో వెళ్ళిన కోళ్ళు కాబట్టి ఇలా ఉంటాయి. ఇవైనా ఫామ్లోనే పెంచేటివి కానీ పర్లా మరీ తీసి పడేసేలా కాకుండా గట్టిగా అన్న ఆడ కవర్ల ప్యాకెట్ ఉంటుంది ఏమన్నా. 2 కన్నరకాయలు ఒకే దాంట్లో వచ్చాను నేను. ఇది నా కోడిలు ఆ బకెట్లో కోడి ఉంది, అది వేరే, ఇది నా రైట్. ఇంకో కోడి అద్భుతం, మహా అద్భుతం. ఇంత గట్టి కోడి. ఇది ఓన్లీ పులిసేనా? ముక్కలు తినగలుగుతారన్న? కండే లేదు. నాటుకోడి పులుసు అంటారు. రాగి ముద్దలు ఏమైనా చేసుకుంటారు వీళ్ళు. నాటుకోడిని కసి మీద గట్టి కొట్టకూడదు, ప్రేమతో కొట్టాలి. ఇలా ప్రేమతో కొడితే మంచిగా జరుగుతుంది. ఏమన్నా నీకు ఇంత ఏమైనా కర్రీ చేసిస్తారా సార్లు? ఎక్కువ వానికి పోతుంది, ఎక్కువ ముసలోడు పోతుంది. ముసలోడు అదే మిగిలింది ఆ ముసలోడికి వేసేస్తారా? అరే నువ్వు వాళ్ళ దాంట్లో కాదు కదా,
అతని నమ్మకాన్ని నువ్వు పంపిస్తారా? వాళ్ళు పొద్దున్నే- మనోడు ఉదయాన్నే ఓపెన్ చేస్తాడు బాటిల్. అలా ఏంటంటే పొద్దున్నే గిన్నె సంఖ్య వేసుకొని పోతుంది. ఇక తినంగా అడుగు పడుతుంది కదా, ఊడ్చుకొని వాళ్ళు వేసుకొని వస్తారు గిన్నెల. ఉన్నోళ్ళ ఇంట్లో పని చేస్తే ఆ ఆనందం వేరు. వాళ్ళు మిగిలిన మసాలాలు గిసాలాలు గట్టిగా తట్టించి కొడతారు కదా, వాళ్ళు రేపు తింటారు మళ్ళీ. ఏ రోజు ఆ రోజు కథం, బాయ్ బాయ్ టాటా. అందుట్లో పని చేసిన వాళ్ళు అదృష్టం ఉంటుంది. అపార్ట్మెంట్లలో అట్లానే గడిచిపోతుంది కదా. మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా దానకర్మలు? మా దాంట్లో ఒక్కలో అంత జిడ్డు బాబుదేనా? మా దాంట్లో ఒక్కలో తమిళనాడు వాళ్ళు ఎక్కువ చేపలు తీసారు. ఓకే. ఓపెన్ చేయి కబురా. ఆవు ఖచ్చితం కదా. ఇది కాదు, ఇంకోటి మొత్తానికి చూశారు కదా ఫ్రెండ్స్, ఇదండి. నాటుకోడి పులుసు. నాటుకోడి ఓన్లీ పులుసు మాత్రమే. మన చికెన్ మాత్రమే ప్రోటీన్. అంటే రెగ్యులర్గా తినే బ్రాయిలర్ చికెనే ప్రోటీన్గా ఉంటుంది. నాటుకోడిలో ఏం ప్రోటీన్ వస్తుంది? ఏమైనా కండ ఉండదు కదా, అందుకోసమే ఇది ఓన్లీ పులుసుకే. ఈ రాగి ముద్దలో అంటే వైట్ రైసు తెల్లన్నానికి అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. ఏదో బిర్యానీలు చేస్తే ఏం సెట్ అవ్వదు అది. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, బాబాయ్. నీ ముఖం కూడా చూపించు. ఇతను టీ స్టాల్ ఏంది ఇది? షాయి మస్తీ. సరిగ్గా చెప్పు. 4-5 షాయి మస్తీ. షాయి బసియా? షాయి మస్తీ. చాయ్ మస్తీ ఓనర్ ఈయన. మా మధురానగర్లో ఉంటాడు ఈయన. ఆయనతో నా లోపల ఆయనను చూస్తూ ఉండండి. ఫేమస్ మన జండు బాంబు సీసా టైపు. అనా ఇప్పుడు డబ్బులు తీసుకున్నావు, డబ్బులు 200 నీ ముఖం చూసి 150 తీసుకున్నాను. ఓకే బాయ్ చెప్పు. బాయ్. ఓకే, ఈయనకి మా శివారెడ్డి అన్న 2 నాటుకోళ్ళు తెచ్చుకున్నాడు బోనాల సందర్భంగా. ఎంజాయ్. రైట్. ఈయన చాయ్ మస్తీ ఓనరు. ఓకే, చాలా బాగా కష్టపడతాడు ఈయన. ఈ వయసులో కూడా హోటల్ పెట్టి రిటైర్ అయిపోయారు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయి కూడా తను సొంతంగా టైంపాస్ అవ్వాలని చెప్పి ఒక చిన్న చాయ్ షాప్ పెట్టుకొని మంచిగా అది ఇప్పుడు చికెన్ బోన్లెస్ కీమాకి వచ్చాడు ఈయన. అది మనం కట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? బోన్లెస్ ఎలా కట్ చేయాలి ఎందుకు మనం పావు కేజీ కదా. ఇదో 15 గ్రాములు ఎక్కువ కూడా వేసినా. వచ్చేసేయి మాట. అట్లా నేను చిన్న కొట్టి ఇస్తే నువ్వు కొట్టుకుంటావా? ఓకేనా? ఇది పావు కేజీ కేమా? దేనికి బాబాయ్? చికెన్ రోల్స్కా? ఏంది? శాండ్విచ్. ఈ పావు కేజీలో ఎన్ని రకాలు తయారు చేసి పెడతావు నువ్వు? అంటే దీంట్లో అవి వేసి ఒక నిమిషం. శుభ్రత పరిశుభ్రత. నువ్వు లోపలికి వచ్చినావంటే నా షాప్ నుంచి ముక్క బయటకు పోదు. కార కట్టుకోను మరి. ఇట్లా వచ్చేసి దగ్గరికి రా. అట్లా మటన్ కొట్టు మస్తాన్. చాయ్ మస్తీ ఓనరు చూడండి. కీమా తను పావు కిలో చికెన్ కీమాకి, చికెన్ రోల్స్కి ఏవేవో 3 రకాలు చెప్పాడు. ఎవరు గుర్తుంటాయా? మాకైతే గుర్తుండ. మరి మేము చేసే పని మాకు గుర్తుంటాయి. ఏంటి? చికెన్ రోల్స్, శాండ్విచ్, ఇంకా
అంతే రెండింటికి. రెండింటికేనా? రైట్ రైట్. నేను కొడితే కాంప్రమైజ్ అవ్వడు. ఏం పేరు బాబాయ్ నీ పేరు? సత్యనారాయణ. ఇలా నేను కొడితే కాంప్రమైజ్ అవ్వడు. ఎందుకంటే మేము మరీ ఇంతగా దారుణంగా అయితే కట్ చేయలేము. ఆ దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వడు. మీకు ఎందుకని చెప్పి నేనే కొట్టుకుంటాను. డబ్బులు ఇవ్వట్లాగానే పట్టుకెళ్ళిపోవచ్చు. చాలా పొదుపు మనిషి. వెరీ గుడ్. నచ్చింది. ఇప్పుడు తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఒక పని, ఇది ఒక పని కదా. ఆ పనికి మనం ఎవరి దగ్గర నన్ను పని చేయించుకుంటున్నాను, డబ్బులు ఇవ్వాలి కదా అదనంగా. మామూలు మొక్కలు కొట్టేది లేదు కదా, దీనికి ఛార్జ్ కాదు. శక్తి, మన శక్తిని ఎప్పుడూ వృధాగా పోనివ్వకూడదు. నీకు తెలుసు కదా జీవితం అంటే. ఓకే, చాలా ఎక్కువ. ఇటు సైడ్ వచ్చేసి ముద్దలాగా ఒక కవర్లో వేసేసుకొని, కవర్ ఇస్తా. అది ఎక్కువ బాబాయ్ నిడ్రా. నీ బిజినెస్ 3 పూలు 6 కాయలుగా, అంటే ఆయన ఏదో టైంపాస్ కోసం చెప్తున్నాడులే. కానీ ఓకే బాబాయ్, ఓకే. నువ్వు రానున్న రోజుల్లో రాజకీయంలోకి రావాలి. ఓకే, చాలా మంచివాడు. బాయ్.